ఒక హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న ఒక గలీజ్ దందాకు సంబంధించిన వీడియో ఇది. వీళ్ళు ఖమ్మం జిల్లాలో నివసిస్తారు, ఇద్దరు భార్యాభర్తలు. ఆమె పేరు, మేడం గారి పేరు మేరీ రత్నం, సార్ పేరు కేవి రత్నం. అంతేనా? రెండు రత్నాలే. ఈ రత్నాలు ఏం చేస్తున్నాయంటే జనాన్ని మోసం చేస్తున్నాయి. మోసం చేసి బాగా సంపాదించి, మీరు ఒకవేళ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరు నాశనం అవుతారు, మీరు పిసినారిగా మాకు డబ్బులు ఇస్తే మీరు ఆగమైపోతారు, మమ్మల్ని విమర్శిస్తే మీరు పాతాళానికి తొక్కబడతారు, ఇట్లా రకరకాల వీడియోలు గ్రాఫిక్స్ రూపంలో చేసి జనాన్ని మోసం చేస్తున్నారు. మొన్న మధ్య ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లి జనమంతా ఆగమైపోయారు కదా, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఆ మున్నేరు వాగులో ఈమెకు సంబంధించిన చర్చ ఒకటి కూడా కొట్టుకపోయిందట. అది ఏంది అని ఆరాధిస్తే అది కూడా మొత్తం కబ్జాలో ఉందని తెలిసింది. విషయం ఏంటంటే, ఈమె గురించి మాట్లాడాలంటే మనకి నవ్వాలనా ఏడవాలనా ఏం అర్థం కాదు. ఈమెట పరలోకానికి పోయిందట. ఎట్లా? ఈమె ఆత్మ పరలోకానికి పోయి మొత్తం పరలోకంలో స్వర్గంలో ఉన్న అన్నీ చూసి వచ్చిందట. ఈమె మదర్ తెరిసాని కూడా చూసి వచ్చిందట. ఆ వీడియోలు చూస్తుంటే మనకి నవ్వాలనా ఏడవాలనా ఏమీ అర్థం కాదు. ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, జనాన్ని మొత్తం అది సర్క్యులేట్ చేయాలా. అమాయక జనం ఎవరండి పాపం, ఈ ఇందులోకి వచ్చే వాళ్ళంతా దళితులు, పేద వర్గాల ప్రజలు. మరి ఇలా డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఇలా డబ్బులు ఇంత కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి అంటే చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. మనం ఎంతోమంది దొంగ భావాల సంబంధించిన వీడియోలు ఎన్నో చేసినాం. ఈ పాస్టర్ అవతారంలో కూడా ఇట్లాంటి దొంగలు ఉన్నారు. అయితే ఈ అంశం మీద నీల్ రాజ్ అని మనోడు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, ఆయన ఒక ఉద్యోగిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ ఈ సమాజం పట్ల కొంత అవగాహన రావాలని ఈ సమాజంలో జరుగుతున్న ఇట్లాంటి వాటిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనోడు కరప్షన్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాడు వాళ్ళ డిపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ. ఈ పాస్టర్ల అవతారాలు, ఈ ముసుగులను కూడా ఆయన తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల వీడియోలు చేస్తుంటే నేను చంపేస్తాం, నేను లేపేస్తామని ఆయన బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. ఇక మేడం గారి ఇక విప్పితే నేను కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను కాబట్టి ఈమె చేసే గ్రాఫిక్స్ అంతా ఇంత లేవు. అసలు నాకు తెలిసి రాజమౌళి ఇంకెవరు గ్రాఫిక్ ఎడిటర్స్ ఎవరు ఉంటారు సినిమాల్లో, వాళ్ళు ఎవరు పనికిరారు. ఇక అంత అద్భుతమైన గ్రాఫిక్స్ చేస్తున్నది ఈమె. ఇగో కొన్ని వీడియోలు మనం ప్లే చేయలేము. వీళ్ళిద్దరే, వీళ్ళిద్దరు. ఈయన హెడ్ కానిస్టేబుల్, ఈయన జనం జీతం తీసుకొని జనాన్ని మోసం చేస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్, జిల్లా ఎస్పీ. ఈయన ఏ జిల్లాలో పనిచేస్తున్నాడు? ఖమ్మం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఖమ్మం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ఏడా 14వ తారీఖు ఉన్నదా? ఇది 14వ తారీఖు సెయింట్ థామస్ చర్చ్ లో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి సెకండ్ సాటర్డే హైదరాబాద్ కు వస్తారు. ఖమ్మంలో ఉన్న జనాన్ని మోసం చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంతంలో ఎంచుకున్నారు. ఇక మేడం చూడండి, గృహాలు ఎలా ఉంటూ ఉంటాయో మేడం పరలోకంలో ఉంది. ఏమనుకుంటున్నారు? ఈ బ్యాక్గ్రౌండ్, ఈ విల్లా మొత్తం ఈమెదే. ఇలాంటివి 4-5 విల్లాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ గోల్డ్ కలర్ అద్దేసి గ్రాఫిక్ చేసి ఇప్పుడు ఈయన ఎవరు? దేవదూత. దేవదూత వచ్చింది కోసం ఎత్కపోద్ది ఇప్పుడు. అదే విధంగా ఉన్నది. చూడండి, ఇది పెద్ద హాలు. ఎంత పెద్ద హాల్ అంటే చాలా పెద్ద హాలు. అంత బంగారమే, ఎక్కడ చూసిన బంగారం, గోడలు చూసిన బంగారం. చాలా సువాసన వస్తుంది. నిజంగా ఒక మరి ఇల్లు చుట్టంతా కంప పెట్టుకొని సువాసన ఎక్కడదమ్మా? ఏంది ఇంత సువాసన అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది ప్రియులారా. నిజంగా ఎంత అందంగా అనిపిస్తుంది. ఇంకొక గది, చాలా గదులుగా ఉన్నవి ఈ గృహంలో. చాలా మరి ఇంకొక గది కూడా చూద్దాము. నిజంగా ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక మరి చాలా బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా పెద్ద గదిగా ఉంది. మరి చాలా అందంగా కనపడుతూ ఉన్నది. నిజంగా గదులు గదులుగా కట్టబడి ఉన్నవి ఈ గృహాలు. మరి అన్ని రూమ్స్ మనకి ఎలా అయితే భూలోకంలో రూమ్స్ ఎలా ఉన్నాయో అలాగే రూమ్స్ గా నిలిచి ఉన్నవి. జనాలు ఎట్లా మోసపోతున్నారు చూడండి. చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. డబ్బులు వేస్తున్నారు ఆమెకి, డబ్బులు వేస్తున్నారు ఆమెకి. ఈమె మొన్న వరదలు వచ్చినప్పుడు అదంతా కొట్టుకపోగానే ఏడుస్తుంది నటన. ఏమని? నాకు డబ్బులు వేయండి, మొత్తం ఆగమైపోయినాడు. మరి నువ్వు స్వర్గానికి పరలోకానికి పోయి వచ్చినావు కదా. ఓ షెడ్ కొట్టుకపోగానే మొత్తం అంతా అయిపోయిందా? ఆయన ఏమో గొడుగు పట్టుకున్నాడు, ఆమెనేమో ఇక చెప్తున్నది నాకు పైసలు వేయండి, పైసలు వేయండి అని. హాల్గా ఉన్నవి బెడ్రూమ్స్, ఇంకా ఇలా అన్ని ఇన్ని గదులుగా నిలిచి ఉన్నవి. మరి ఇంత
ఇంత చక్కటి సువాసన ఏంటి, అసలు సువాసన ఎందుకు వస్తుంది ఈ గృహంలో, ఇంత సువాసన ఎందుకు ఇలా సువాసన వస్తున్నదో ఒకసారి మనము తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకు అంటే మన జీవితములో పరలోకములో మరి భూలోకములో ఏ విధముగా ఉంటే పరలోకంలో మనము ఏం పొందుకుంటాం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ అందమైన ఇల్లు, ఈ సువాసన కలిగిన ఇల్లు, ఎంత సోఫా సెట్లు వంటి కూడా అన్ని కూడా అమర్చబడి ఉన్నవి. చదువు రాదని 7వ తరగతి చదివింది, డాక్టరేట్ అని పెట్టుకుంటుంది ముందల, డాక్టర్ మేరీ రత్నం అని. చదువు రాదని మాట్లాడేది ఎట్లుంది? ఒక యాంకర్ అడుగుతుంది ఏమని, ఏమైంది ఛానల్ ఏం అడుగుతుందంటే వినండి ఒకసారి. ఇంకా కామెడీ ఉంటుంది ఇది. ఇంకా అసలు ఇక ఇది రాజబాబు, బ్రహ్మానందము వీళ్ళు ఎవరు పనికిరారు. ఇక నాకు తెలిసి ఈమెని ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తే అద్భుతంగా హిట్ అయిపోద్ది సినిమా. చూడండి ఒకసారి. మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళి ఉన్నప్పుడు మరి భూమిపై మరణించిన వారి వ్యక్తులను కూడా మీరు చూశారు అనేసి అన్నారు. ఉదాహరణకు మదర్ తెరెసా గారిని చూశానని గత కొంతకాలంలో తెలియపరిచారు. మదర్ తెరెసా గారిని మీరు చూసినప్పుడు ఏ రూపంలో కలిగి చూసారమ్మా మీరు? ఏమంటే మదర్ తెరెసాని చూసిందట, చచ్చిపోయిన ఆమె మదర్ తెరెసాని ఆమెను చూసి వచ్చిందట. ఈమె పరలోకానికి పోయింది కదా ఈమె. ఈమె ఆన్సర్ చూడండి. ఆమె చనిపోయినప్పుడు ఎలా చనిపోయిందో, ఏ వృద్ధాప్యంతో చనిపోయి ఉన్నదో అలాగే సేమ్ అక్కడ ఆమెను చూశానమ్మా. అంటే ఆత్మరూపకంగా మీరు చూసారంటారా? అంతే కదమ్మా. ఆమె చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టింది. శరీరంతో ఉన్నప్పుడు ఆమె రూపము ఎలా ఉందో అదే రూపాన్ని కలిగి పరలోక రాజ్యంలో ఉందమ్మా. కేవలము ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది, ఆత్మ మాత్రం అక్కడ ఆత్మరూపంలోనే చూశారు. ఆత్మరూపంలో చూసారు కదా అమ్మ. నాకు ఇంకొక సందేహం, ఇప్పుడు ఆత్మను చూసారు, మీరు ఎప్పుడైనా ఆత్మను అలా టచ్ చేయగలిగారా? స్పర్శ ఏమైనా తగిలినదా? అంటే తననే అని కాదు, ఎక్కడైనా ఏదైనా విషయంలో? లేదమ్మా ప్రభు, నేను వారిని తాకుటకు నాకు ప్రభు అనుమతి ఇవ్వలేదట, లేకపోతే తాకేదే. మదర్ తెరెసాను తాకి ఆమెని ఆలింగనం చేసుకొని ఇంకా చెప్పలే, ఇంకా ఆమె కాలు మొక్కొచ్చిన ఆమె నా కాలు మొక్కింది, పరలోకానికి పోతే సంతోషం. ఇంకా ఏం దందా ఇది? ఎట్లా నమ్ముతున్నారు జనాలు కూడా? ఇది ఆమె ఇల్లేది? ఒక్క నిమిషం, ఇది ఇదేంది చర్చ్? చర్చ్ ఇదంతా? ఈ యొక్క ఆడియో రికార్డ్ వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక మ్యూజిక్ ఉండి పాడైంది కదా. ఇప్పుడు ఇదంతా కొట్టుకపోయిందా? కొట్టుకపోయింది. ఇదంతా కొట్టుకపోతే ఇప్పుడు మొత్తం ఏడుకాడికి మున్నేరు వాగులనే ఉండేది, నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదా? ఒకరు కామెంట్ పెట్టింది ఏంటంటే, మాది ఆ ఏరియానే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర, ఈ స్థలం మొత్తం కబ్జా చేసిందే బ్రదర్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఈమె ఇంకా ఇగో గ్రాఫిక్స్, ఇగో ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ చూడండి. పనికొస్తాడా? మన ఎడిటర్ కూడా పనికిరాడు. ఇట్లా చేసి వీడియోలు చేసి అందులో పెట్టాలి, పైసలు దొబ్బాలి, ఇదే పనిగా దందా. నా పాయింట్ ఏంటంటే ఆమె దందా ఏమో కానీ ఆయన హెడ్ కానిస్టేబుల్ అయినా ఒక బాధ్యత గల ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. పరలోకములో మన నివాసంలో నిలిచి, ఈమె నివాసం ఏందో ఈమె కదా, మ్యూజిక్ ఉన్నది అందులో. ఇట్లా ఏం చెప్పింది ఇలా ఈమె? ఇలాంటి నివాసాలు ఉన్నాయి. ఎవరైతే దశమభాగాలు ఇస్తారో, ఎవరైతే డబ్బులు ఇస్తారో, మీరు ఇచ్చే డబ్బులు. దశమ భాగం అంటే ఏంటంటే మీరు సంపాదించిన సొమ్ములో 10% వంతు దేవునికి ఇవ్వాలన్నది దశమ భాగం. సరే, అందరూ మీరు సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వండి అని అన్ని మతాల వాళ్ళు చెప్తా ఉంటారు, అది వేరే విషయము. సో దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఈ రకమైన దందా చేస్తున్నారనమాట. ఇక ఈయన ఉన్నాడు చూడు, ఇలా ఆయన ఏమంటాడు ఇటు చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడు? హృదయపూర్వకంగా కానుకలు సమర్పణ చేసుకోవాలి. ఈయన నీ హృదయం పూర్తిగా పరిపూర్ణత కలిగి నువ్వు వేసే కానుకలు మంచి హృదయంతో దేవునికి కానుకలు సమర్పణ చేసుకోవాలా. ఇది నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో మంది దేవునికి దశమ భాగం విషయంలో, దేవునికి కానుకిచ్చే విషయంలో పిసినితనముగా కలిగి ఇవ్వటానికి ఇష్టపడరు. చాలా ఇచ్చేవారు కూడా కొంతమంది సనుగుతూ ఇస్తూ ఉంటారు. కానీ పరలోకములో గొప్ప వెలుగు కలిగిన స్థలములు, ఒక పెద్ద ఆడిటోరియం వంటి స్థలములు అన్ని కూడా బంగారపు సంచులు వంటి. చూసి వచ్చింది సంచులు అన్ని. ఇది చెప్తుంది, మీరు ఒకవేళ పైసలు ఇస్తే నాకు బంగారం వచ్చేస్తుంది, మీకు సంచులన్నీ చూస్తారు మీరు అని. సంచులలో నింపబడుతుంది అని